అంటే హెచ్ఆర్ఏ రాలేదు, డిఏ రాలేదు, ఎన్నో ఇబ్బంది పెట్టే గత ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉన్నాయి. దీనికి తోడు మాకు నిర్బంధంగా 10 మందిని అడాప్ట్ చేసుకో, హెచ్ఎం అయితే 5 మందిని అడాప్ట్ చేసుకోవాలని కలెక్టర్ డిఓ నుంచి లెటర్లు వస్తున్నాయి. మేము తిరగబట్టి ఇప్పుడు ఆగిపోయింది, మాకు ఇప్పుడు లేదండి అన్నారు. నాకు ఇంకో కొంతమంది ఉద్యోగులు కలిశారు, సచివాలయం ఉద్యోగులు, పోలీసు ఉద్యోగులు. వాళ్ళు అంటారు మాకు నెలకి 25-30 వేలు జీతం వస్తుందని, మమ్మల్ని కూడా అడాప్ట్ చేసుకోమని నిర్బంధం అంటున్నారండి. ఇప్పుడు ఒకటి చెప్పండి సార్, మన సమాజంలో దత్తత అంటే చాలా పెద్ద మాట. హైందవ సమాజంలో దత్తత అంటే ఇప్పుడు సేవ అంటే ఇప్పుడు ఒకటి ఉంది సార్, నా పుట్టినరోజు ఉంది సార్, నేను వెళ్ళి ఒక అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి స్పెండ్ చేస్తాను, వాళ్ళకి భోజనం పెడతాను, లేకపోతే వాళ్ళకి చాక్లెట్లు ఇస్తాను, అంతవరకు సేవ. ఒక దత్తత తీసుకున్నారంటే ఏంటి, పూర్తి బాధ్యత. రేపు వారికి ఏమన్నా ఆ కుటుంబానికి బంగారు కుటుంబం ఏమైనా సరే ఆ పెద్ద డ్రైవరింగ్ గారు దత్తత తీసుకున్నా ఏదో ఏం చేయలేదు మళ్ళీ అని చెప్పి తిడతారు. సో ఇది ఒక పెద్ద బాధ్యత అయిపోతుంది. దత్తత అంటే మన కుటుంబాన్ని కదా, ఆ కుటుంబం కూడా మన కుటుంబంగా తీసుకోవాలి. ఆ పెద్ద బాధ్యతని ఎంతమంది తీసుకోగలరు చెప్పండి. అదే మీరు చెప్తున్నట్టుగా ఏదైనా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ఒక 10,000, 50,000, ₹1,00,000 ఇచ్చి వదిలేయడం వేరు, ఇంకా పూర్తిగా వాళ్ళ బాధ్యత తీసుకోవడం అంటే ఖచ్చితంగా వాళ్ళ అవసరాలని తీర్చాల్సి ఉంటుంది. అవునండి. ఏంటంటే మార్గదర్శకులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒత్తిడి పెడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తే నేను అంటలేదు, ఆయనకు తెలియకుండా జరుగుతుంది. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు మిగతా ఉద్యోగులు వ్యతిరేకత వచ్చేసే పరిస్థితి ఏర్పడుతుంది. 4 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు ఉంటాయి, మళ్ళీ ఓట్లు. ఎప్పుడు ఉదాహరణ చెప్తాను, జన్మభూమి కార్యక్రమం నేను చదువుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వండర్ఫుల్ గా చేస్తాను, నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో జన్మభూమి ప్రభుత్వ ఉద్యోగులందరూ రండి, అందరూ పని చేయండి అని చెప్పి చేసేవాడు, అద్భుతం అనుకున్నాను. కాకపోతే 2004 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నారు, జన్మభూమి కార్యక్రమం వల్ల అధికారులు నా మీద వ్యతిరేకమైపోయారు, వాళ్ళ మీద నిర్బంధంగా పని చేయించారు, నా మీద కోపం పెంచుకుని నాకు ఓట్లు అన్నారు. రేపు 2029 ఎన్నికల్లో ఇలాగే చంద్రబాబు నాయుడు తెలియకుండానే వాళ్ళ మీద ప్రభుత్వ ఉద్యోగులు నిర్బంధం అయిపోయి రేపు వాళ్ళు వ్యతిరేకం అయిపోతే ఏంటి పరిస్థితి? అలాగే మార్గదర్శకులుగా ఏంటి సామాన్యం నాలాంటి మీలాంటి వ్యక్తుల్ని అడుగుతున్నారు. రేపు సమస్యలు ఎలా వస్తాయంటే ఆ బంగారు కుటుంబ సభ్యులు ఎంత సహాయం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితులు నా కుటుంబానికి చాలా మంది ఎంత ఉన్నా సరే వాళ్ళ ఖర్చులు ఉంటున్నాయండి. వాళ్ళు ఒక సేవ 10,000, 20,000 ఇచ్చి పక్కన పెట్టడం వేరు, దత్తత తీసుకుంటాం వేరు. రేపైనా తేడా వస్తే ఇంటికి వచ్చి కూర్చుంటారు, ప్రతి వారం వచ్చి కూర్చుంటారు. అలాగా దత్తత మార్గదర్శకులకు కూడా కోపం వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేశారు. కుటుంబం కూడా ఒకసారి 1 మినిట్ నేను ఒక బంగారు కుటుంబం దత్తత తీసుకుంటాను సార్, నేను ఒక 50,000 ఇస్తాను, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 1,00,000. అప్పుడు వాళ్ళు తిట్టుకుంటారు, నాకు ఇవ్వాల్సింది 50,000, 1,50,000 ఇచ్చారంటారు. ఆ ఇంటి పక్కనోడికి బంగారు కుటుంబంలో కాదు అతను తిట్టుకుంటాడు, అతను అగ్రెస్ట్ అయిపోతాడు. సో ఈ వైసీపీ పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ప్రతిపక్ష పార్టీలు దీని అన్ని ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉద్యోగుల్లో వ్యతిరేకత, బంగారు కుటుంబాల వ్యతిరేకత, అలాగే మానవ వ్యతిరేకత, ప్రతిపక్ష పార్టీ రెడీగా ఉంది కదా, వాళ్ళు సోషల్ మీడియా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే సమస్య సృష్టిస్తాయి. దాన్ని కూలంకషంగా ఇంకోసారి ముఖ్యమంత్రిగా ఆలోచిస్తుంది, అద్భుతం. కాకపోతే ఈ పద్ధతి కరెక్టా, ఇంకో ఏదన్నా పద్ధతి ఉందా? ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా ఉపయోగిద్దామా, లేకపోతే ఎఫ్పిఓలు ఉన్నాయి, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, అలాంటి పథకాలకి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు రుణాలు ఇస్తున్నారు. ఆలోచించాలండి. రైట్. సంపత్ రాజు గారు, మీ మిత్రపక్షం అధికార ప్రతినిధి, మీ తోటి ప్యానలిస్ట్ చెప్పిన పాయింట్